పెన్ డ్రైవ్లోని పవన్ కళ్యాణ్ సీక్రెట్స్, బ్లాక్మెయిల్స్, రాసలీలలు ఈ వీడియోలన్నీ చాలా ఉన్నాయంటున్నారు కదా. ఉన్నాయని చెప్పడమే తప్ప ఒక్కరు కూడా రిలీజ్ చేయరేంటండి. ఒకసారి రిలీజ్ చేసేస్తే అతని ట్రూ ఫేస్ ఏంటో మనందరికీ తెలుస్తుంది, అతని క్యారెక్టర్ ఏంటో మనందరికీ తెలుస్తుంది. ఎందుకు లేట్ చేస్తున్నారు? వచ్చిన అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు మీరందరూ? హలో అండి, వెల్కమ్ టు అన్వ్యూస్. ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్, పెన్ డ్రైవ్, కిరణ్ రాయల్, లక్ష్మి, ఇది తప్ప ఇంకేం లేదండి. సో ఇక్కడ కిరణ్ రాయల్ లక్ష్మి వైఫ్ అండ్ హస్బెండా? కానే కాదు. కిరణ్ రాయల్ లక్ష్మికి ఉన్న రిలేషన్ ఏంటి? సో కిరణ్ రాయల్కి ఆల్రెడీ ఒక వైఫ్ ఉంది, లక్ష్మికి కూడా ఒక ఫ్యామిలీ ఉంది సార్. కానీ వీరిద్దరి మధ్యలోని ఒక రకమైన ఏదో ఒక కనెక్షన్ జరిగింది. ఆ కనెక్షన్లోని వాళ్ళిద్దరి మధ్యలో చాలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగే తప్పు ఇద్దరి వైపు జరిగింది. అయితే ఇప్పుడు లక్ష్మి నామ బయటకు వచ్చి నాకు చాలా మోసం జరిగింది, నన్ను చాలా మోసం చేశాడు సో అని చెప్పి ఈమె చాలా రాద్ధాంతం చేస్తుంది. ఇంకా కిరణ్ రాయల్ మీద పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తుంది. అది చెప్పడమే కాకుండా ఇంకేం చెప్పింది, కిరణ్ రాయల్ నాతో చాలాసార్లు చెప్పాడు, మా అధినేత పవన్ కళ్యాణ్ యొక్క ఒక పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది, అది నా దగ్గర ఉన్నంతకాలం నేను చంద్రబాబు నాయుడు ఏంటి ఎవరిని తిట్టినా సరే ఆయన ఏం మాట్లాడరు, కామ్గానే ఉంటారు, నేను ఏం చేసినా సరే ఆయన ఏం మాట్లాడని చాలా ధైర్యంగా చెప్పాడు అని చెప్పి తను చాలా ధైర్యంగా చెప్పింది. అంటే ప్రూఫ్ ఉంది అని చెప్పి. సో ఇది అంటే తనేమంటుంది అంటే లక్ష్మి పలానా సో అండ్ సో లక్ష్మి, తను కిరణ్ రాయల్ వైఫ్ కాదు, ఎవరు కాదు. సో ఇప్పటి వరకు విషయం ఏంటంటే ఇప్పటి వరకు కిరణ్ రాయల్ వాళ్ళ వైఫ్ ఇప్పటి వరకు బయటకు రాకపోవడం ఆశ్చర్యకరం. సో అయితే ఆమె వచ్చి నాకు న్యాయం చెయ్యాలి అని అడుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ పెన్ డ్రైవ్ గురించి ఆమె చెప్పిన మాటని పట్టుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ ఇది తప్ప ఇంకేం మాట్లాడలేదండి. ఆ పెన్ డ్రైవ్లో ఏముంది, ఎందుకు భయపడి కిరణ్ రాయల్ని మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదని అడుగుతున్నారు. ఓకే, కిరణ్ రాయల్ లక్ష్మి టాపిక్ పక్కన పెట్టేస్తారు అందరూ. సో అసలు అక్కడ లక్ష్మికి కిరణ్ రాయల్కి ఏం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది, అసలు కిరణ్ రాయల్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్, ఆ పెన్ డ్రైవ్లోని చాలా రాసలీలు ఉన్నాయి, చాలా బ్లాక్మెయిల్ వీడియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఇది చెప్పడమే కాకుండా నేను చాలా వీడియోస్ చూశాను. మన శ్రీరెడ్డి ఉంది కదా, శ్రీరెడ్డి అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కానీ లేకపోతే అంతకు ముందు తను మీడియా వాళ్ళ మీద ఫైట్ చేసినప్పుడు తను చాలా చేసింది కదా, ఫిలిం ఛాంబర్కి వెళ్ళి అవన్నీ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి నాకు కొన్ని తెలుసు అని చెప్పేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసినప్పుడు నా దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంది, పూనం కవర్ గురించి అది ఒక పెన్ డ్రైవ్ ఉంది అని చెప్పిందంట. దాని తర్వాత పవన్ కళ్యాణ్ చాలా చెప్పింది కరెక్టే, చెప్పినప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ మీద అక్కడ అటాక్ జరిపించారు అనేసి అన్నారు. సో ఇది ఎప్పుడుదో తర్వాత శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయింది. మరి ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి జగన్కి చాలా 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 వాగ్వివాదాలు జరిగాయి. చాలా పర్సనల్ లైఫ్లో కూడా వెళ్ళిపోయారు ఇద్దరు. ఎస్పెషల్లీ జగన్ అయితే ఇంక పర్సనల్ లైఫ్లో ముగ్గురు పిల్లలు ఇంక రకరకాలుగా వెళ్ళిపోయింది. ఆ పవన్ కళ్యాణ్ కూడా ఊరుకోలేదు, తను కూడా చాలా గట్టిగానే మాట్లాడారు. సో మరి ఈ 5 yearsలో ఇంత జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా కానీ లేదంటే పవన్ కళ్యాణ్ని అవమానించాలి అనుకున్నప్పుడైనా సరే ఆ సో అండ్ సో పెన్ డ్రైవ్ ఎందుకు రిలీజ్ చేయలేదు? ఒకటే. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ ఈ తెలుగుదేశం పార్టీతో టైఅప్ అవుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో టైఅప్ అవుతున్నప్పుడు అప్పుడు కూడా ఈ పెన్ డ్రైవ్ టాపిక్ వచ్చింది. అప్పుడు ఎలా వచ్చింది, బీజేపీ చేతిలో పెన్ డ్రైవ్ ఉంది అందుకే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడట్లేదని, తెలుగుదేశం పార్టీ చేతిలో పెన్ డ్రైవ్ ఉంది అందుకే సరే బాబు చెప్పిన అన్నిటికీ ఊకెట్టేసి 21 seats కూడా ఊకెట్టేసాడు. ఆ పెన్ డ్రైవ్ అంటే భయం పవన్ కళ్యాణ్కి అని చెప్పి. అవునా? సో ఇంతమంది దగ్గర పెన్ డ్రైవ్ ఉంది అనుకున్నప్పుడు మీ దగ్గర కూడా పెన్ డ్రైవ్ ఉండే ఉంటుంది కదా, శ్రీరెడ్డి దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ఉంది కదా. సో మరి ఆ పెన్ డ్రైవ్ని అప్పుడే ఎందుకు రిలీజ్ చేయలేదు? రిలీజ్ చేస్తే ఈజీగా పవన్ కళ్యాణ్ కెరియర్ మొత్తం పోతుంది, రాజకీయం మొత్తం పోతుంది. పవన్ కళ్యాణ్కి ఎవరు కూడా ఇంత వాల్యూ ఇవ్వరు కదా. సో ఎవరో లక్ష్మి వచ్చి ఎవరి దగ్గర కిరణ్ రాయల్ దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉందంటే ఆ పెన్ డ్రైవ్కి పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు. సో అందుకనే పవన్ కళ్యాణ్ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు, జస్ట్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పాడు తప్ప ఎటువంటి సస్పెండ్ చెయ్యలేదు అని చెప్తుంది కదా. ఇదే విషయాన్ని మిగతా వాళ్ళందరూ, నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూశాను. ఎలా అంటే పవన్ కళ్యాణ్ చేసిన తప్పులు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ వేసుకుంటున్న బట్టలు ఒక్కటే కాదు అన్నింటిని గురించి కూడా ఈ పెన్ డ్రైవ్ ఆధారంగా పట్టుకొని 1-2 వీడియోస్ కాదని కొన్ని 100,000 వీడియోస్ వస్తున్నాయి. సో ఆపోజిట్గా మాట్లాడడానికి. ఒకటి
ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇంతమంది ఇలా మాట్లాడుతున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 2 పాయింట్స్ మాట్లాడుకోవాలి. ఇందాక నేను అంతకుముందు రోజా గారి గురించి కూడా ఏవో వీడియోస్ ఉన్నాయని చెప్పేసి అప్పుడు వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు రోజా గారు వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చి సెల్వమని వచ్చి ఏదైనా ఉంటే రిలీజ్ చేయండి అని చెప్పారు. సో తర్వాత అదంతా కామ్ అయిపోయింది. తర్వాత ఎటువంటి వీడియోస్ రిలీజ్ అవ్వలేదు. వాళ్ళు చెప్పినంత అంత వల్గర్ వీడియోస్ కూడా ఏమీ రిలీజ్ కాలేదు, ఏం లేదు, అక్కడితో ఆగిపోయింది. సో అంటే ఏదైనా విషయాన్ని ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంత టూ మచ్ ఆఫ్ సైలెంట్ గా ఉండడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఒకటి వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టో లేదు అంటే ప్రెస్ నోట్ ఇచ్చో ఏదైనా చేసి ఆయన డైరెక్ట్ గా మాట్లాడితే బాగుంటది. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఇంతలాగా మాట్లాడుతున్నారు అంటే ఆయన ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా రెస్పాండ్ అవుతుంటారు. తిరుపతి విషయం అవనివ్వండి, లేదంటే అక్కడ సీజ్ ద షిప్ విషయంలో అవనివ్వండి, లేదంటే హోంమంత్రి విషయంలో అవనివ్వండి, సో ఇలాంటివి లడ్డు విషయంలో అవనివ్వండి, ఎలాంటి విషయాల్లో అయినా సరే ఆయన క్విక్గా రెస్పాండ్ అవుతుంటారు. వెంటనే ఆ ప్రెస్ మీట్ పెట్టేస్తుంటారు, చెప్పేస్తుంటారు. అలాంటిది కిరణ్ రాయల్ విషయంలో అంటే వాళ్ళ జనసేన పార్టీలోనే ఒక కీలక మెంబర్ అయిన కిరణ్ రాయల్ విషయంలో కూడా ఇలా జరుగుతున్నప్పుడు అసలు ఏదో ఒక విషయం అంటే అవుననో కాదనో లేదంటే ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ఇప్పుడు నేను ఎటువంటి విషయం చెప్పలేను, ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా అలాంటి చర్య తీసుకుంటాను, నేను ఎవరిని కూడా క్షమించను అని చెప్పేసో నా పైన నేను అభియోగాలు చేస్తున్నారు, పెన్ డ్రైవ్ ఉంది అంటే ఖచ్చితంగా రిలీజ్ చేయండి, మీ దగ్గర ఉన్న డేటాను రిలీజ్ చేయండి, నేను చూస్తాను అని చెప్పో ఏదో ఒకటి ఆయన మాట్లాడకుండా ఉండడం వల్ల సో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. ఎలా అయిపోయిందంటే మొత్తం టోటల్ మీడియా అంతా కూడా న్యూస్ ఛానల్స్ అవనివ్వండి, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ అవనివ్వండి, ఏమైనా సరే 2 వర్గాల కింద విడిపోయాయి. ఒకటి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలి, రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ బద్నాం చేయాలి. సో ఈ రెండే పెట్టుకున్నారు. సో ఇలాంటి టైంలోని మనకి పవన్ కళ్యాణ్ వచ్చి ఒక మాట అంటే ఇది ఇలా ఉంది, వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా, వీళ్ళు నన్ను బ్లేమ్ చేస్తున్నారు కదా, బ్లేమ్ చేసే వాళ్ళు నేను ఎందుకు పట్టించుకోవాలి, నాకు అనవసరం అనుకుంటే ప్రజల్లోకి ఒక రకమైన అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉంటున్నాడు అంటే అక్కడ ఏమైనా ఉన్నా లేకపోయినా ఏమైనా ఉందా అన్న ఆలోచన వస్తుంది. సో ఖచ్చితంగా అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒక్కసారి ఏదో ఒకటి అఫీషియల్గా ఒక్క ప్రెస్ నోట్ అన్నా పెట్టి తను ఏదో ఒకటి చెప్తే ఇవన్నీ కూడా పోతాయి. ఒకవేళ ఆయన ఇలాగే కామ్గా ఉండుంటే పెన్ డ్రైవ్లో నిజంగా ఏదో ఉందేమో, అతను దేనికో భయపడుతున్నాడేమో, లేకపోతే దేని గురించో కామ్గా ఉన్నారేమో. మామూలుగా అయితే కొంచెం అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉన్న పవన్ కళ్యాణ్ దేనికి జడవరు, దేని గురించి అయినా సరే చాలా గట్టిగా మాట్లాడతారు, ఏ ఫైట్ గురించి అయినా ఎంతవరకు వెళ్తానని చెప్తారు కదా. ఈ విషయంలో పర్టికులర్ ఈ విషయంలో ఎందుకు ఎంత కామ్ అయిపోయారు అన్న పాయింట్తోని జనాల్లో కూడా ఒక రకమైన కొంతకాలానికి ఒక రకమైన అభద్రతా భావం కానీ లేదంటే ఒక పవన్ కళ్యాణ్ అంటే కొంచెం నమ్మకం తగ్గడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ మీద చాలా అభిమానం పెంచుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి చేస్తారు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు, మన కోసం మనలోంచి వచ్చారు అన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటారు కొన్ని రోజులైతే. సో అది జరగకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సరే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై బై.